అందమైన సుందర పవిత్ర వచిస్తా గోదావరి నదీ తీరానికి అత్యంత చేరువలు దేశంలోనే ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న స్వయంభూ ఆచంటేశ్వర క్షేత్రం. పచ్చని పైరులతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆచంటేశ్వర క్షేత్రానికి క్షేత్రపాలకుడు శ్రీ మదన గోపాలస్వామి వారు. గ్రామాన్ని చల్లగా కాచే గ్రామదేవతలు శ్రీ ముత్యాలమ్మ, శ్రీ గోగులమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్లు, రామాలయాలు, అంతేకాదు జైనుల ఆరాధ్య దైవం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ పద్మప్రభు శ్రీ నాగేశ్వర జైన్ తీర్థంకురులు పవిత్ర క్షేత్రాలు ఆచంటకి సొంతం. ఇంకా 50 అడుగుల అభయాంజనేయ స్వామితో పాటు దాసాంజనేయ స్వామి, షిరిడి సాయిబాబా, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ కామాక్షమ్మవారు, శ్రీ మావుళ్ళమ్మవారు, పొంతల ముసలమ్మవారు, దారాలమ్మవారు, అయ్యప్ప స్వామి లాంటి ఎన్నో పవిత్ర దేవాలయాలు, క్రీస్తు ప్రార్థనా మందిరాలు, మసీదులు కలిగిన ఈ ఆచంట ఒక గొప్ప వరం. దేశానికి అన్నం పెట్టే ఎంతో మంది రైతన్నలు కష్టించి పనిచేసే గ్రామమే కాదు, వ్యవసాయ విప్లవానికి నాంది పలికిన గ్రామం కూడా ఈ ఆచంటే. కమ్యూనిస్టులకు పెట్టని కోట కూడా ఆచంటనే చెప్పవచ్చు. కార్తీక మాసం, మహాశివరాత్రి అన్న మొదటిగా గుర్తొచ్చేది ఆచంటే. అటువంటి ఆచంటలు గంధర్వ మహల్ ఒక ఐకాన్. 100 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుని నేటికి నీ పెళ్లి కూతురులా చూపరులను ఆకట్టుకుంటోంది. ఇటువంటి మహా చరిత్ర కలిగిన నియోజకవర్గానికి, మండలానికి కేంద్రంగా ఉన్న ఆచంటలు గత 34 సంవత్సరముల నుండి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన భవ్య భారతీ విద్యానికేతన్ ఒకటి కావటం విశేషం. భవ్య భారతి ఒక జ్ఞాన వెలుగు పీఠం, భవ్యంగా వెలసిన విద్యా వికాసాల పీఠం. భారతమాతకు అంకితమైన దీపం ఈ భవ్య భారతి. పల్లకిలో పాటల్లా ప్రతి గది గానమే, విద్యార్థి ప్రతి అడుగు విజయగాథలే. పెద్దల ఆశీస్సులు, చిన్నారుల చిరునవ్వులు. ఇది కేవలం స్కూలే కాదు, ఉరకలేసేనే పసితనం, ఎవరు కాదన్న ఈ క్షణం. ఉరకలేసేనే పసితనం, ఎవరు కాదన్న ఈ క్షణం. ఈ స్వేచ్ఛా విపదిలో చంద్రులం, మేం భావితరానికి పౌరులం. ఈ స్వేచ్ఛా విపదిలో చంద్రులం, మేం భావితరానికి పౌరులం. మదిలో కోరిక కలిగే భూషణం, నీ డాక్టరు కావలే తక్షణం. ఆశల కడలిల కరిగే బాల్యం, మేం
భవ్య భారతి విద్యార్థులం. మా కలలు నెరవేరినే కథ కాదు నిజమంటినే. చిన్ననాటి విద్యాలయం మా ఆశయం తీర్చెనే. మీ కోరిక తీరుట తథ్యం, అది భవ్య భారతిలో సాధ్యం. మీ కోరిక తీరుట తథ్యం, అది భవ్య భారతిలో సాధ్యం. భవ్య భారతి పబ్లిక్ స్కూల్ ఆచంట మీ చిన్నారుల ఉన్నతమైన భవితవ్యానికి చక్కని మార్గం. భవ్య భారతి పబ్లిక్ స్కూల్ ఆచంట. ఎవరు కాదన్న ఈ క్షణం ఉరకలేసేనే పసితనం. ఎవరు కాదన్న ఈ క్షణం ఈ స్వేచ్ఛా విపణిలో చంద్రులం. మేం భావితరానికి పౌరులం. ఈ స్వేచ్ఛా విపణిలో చంద్రులం. మేం భావితరానికి పౌరులం. మదిలో కోరిక కలిగే భూషణం. నే డాక్టరు కావలె తక్షణం. ఆశల కడలిల కరిగే బాల్యం. మేం భవ్య భారతి విద్యార్థులం. మా కలలు నెరవేరినే కథ కాదు నిజమంటినే. చిన్ననాటి విద్యాలయం మా ఆశయం తీర్చెనే. మీ కోరిక తీరుట తథ్యం, అది భవ్య భారతిలో సాధ్యం. మీ కోరిక తీరుట తథ్యం, అది భవ్య భారతిలో సాధ్యం. భవ్య భారతి పబ్లిక్ స్కూల్ ఆచంట మీ చిన్నారుల ఉన్నతమైన భవితవ్యానికి చక్కని మార్గం. భవ్య భారతి విద్యానికేతన్ విద్యాదీపం వెలుగుచు. తెలుగు తేజస్సు సాంస్కృతిక గౌరవం పెంచు. సాంప్రదాయాలు ఆధునికత కలయిక. సమాజ సేవ విద్యా పరిరక్షణ లక్ష్యము. పిల్లల హృదయాలలో స్ఫూర్తి నింపి భారతీయ విలువలు సృజనాత్మకతను పెంచి ఆత్మీయ గోదావరి విద్యానది. భవిష్యత్తు తరం విజ్ఞానపు వేదిక.
గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.